ఇక రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో సామాజిక పెన్షన్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ రాష్ట్రంలో ప్రతి నెల సుమారు 64 లక్షల సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతున్నట్లుగా తెలియజేశారు. అనర్హులు కూడా పెన్షన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పైలట్ సర్వే నిర్వహించినట్లుగా తెలియజేశారు. ఈ పైలట్ సర్వే 26 జిల్లాల్లో ప్రతి మండలాల్లో ఒక గ్రామ ఒక వార్డు సచివాలయంలో చేసినట్లు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, జమీమా రెండో రోజు కలెక్టర్ల సమావేశం సచివాలయంలో జరుగుతూ ఉంది. ప్రధానంగా కూడా ఈ రోజైతే మాత్రం ఏదైతే సామాజిక పెన్షన్లు ఉన్నాయో సామాజిక పెన్షన్లకు సంబంధించిన అంశం మీద చంద్రబాబు నాయుడు సీఎం మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కూడా రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరం, అంటే ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ కూడా సామాజిక బాధ్యతగా కూడా సామాజిక పెన్షన్లని కొనసాగిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా కూడా సామాజిక పెన్షన్లకు సంబంధించిన అంశంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అంశాన్ని అయితే ఆయన ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యకాలంలో ఏదైతే సామాజిక పెన్షన్లకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరుగుతున్నట్లు, అదేవిధంగా కూడా అనర్హులైన వాళ్ళకి సామాజిక పెన్షన్లో స్థానం కల్పించినట్లుగా కూడా తెలిసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా పైలట్ సర్వే అనేది ఈ నెల 9వ తేదీన 10వ తేదీన నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సచివాలయానికి సంబంధించిన ఏరియాలో చేసినప్పుడు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో 10,058 ఉన్న సందర్భంలో వాటిల్లో సర్వే చేసినప్పటికీ వాటిల్లో 500 వరకు కూడా బోగస్గా ఉన్నట్లు కూడా నిర్ధారించిన పరిస్థితి. ప్రధానంగా కూడా ఈ పెన్షన్లకు సంబంధించి ఏదైతే వితంతు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అయితే మాత్రం కొంత జెన్యూనిటీ ఉంది. అదేవిధంగా కూడా మిగతా వాటిలో కొంత జెన్యూనిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం ఇది ఏదైతే దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాత్రం దానిలో మాత్రం పెద్ద ఎత్తున కూడా బోగస్ పెన్షన్లు ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి చర్చించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సమగ్రంగా కూడా అధ్యయనం చేయాలి. అదేవిధంగా కూడా ప్రతిదాన్ని కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి అయితే కల్పించినప్పుడు మాత్రమే నిజంగా ఎవరైతే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా కూడా అందించాల్సిన బాధ్యత ఉంది. అంతేకాని ఈ బోగస్ పెన్షన్లను పెట్టేసిన వాళ్ళకి పెన్షన్ కనుక ఇచ్చినట్లయితే మాత్రం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరూ కూడా నిజమైన లబ్ధిదారులకు అయితే మాత్రం అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా గత పాలనలో వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. అదేవిధంగా కూడా ఆర్థిక విధ్వంసం జరిగినప్పటికీ కూడా ప్రజలు ఏదైతే నమ్మకంతో తమకు ఓట్లు వేశారో వాళ్ళ నమ్మకాలను నిలబెడుతూ సామాజికంగా కూడా ఏదైతే వివిధ రకాలుగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక పెన్షన్లు తీసుకున్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 63 లక్షల మందికి పైగా ఈ పెన్షన్లు రమారమి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రతి దాంట్లో కూడా ఈ జెన్యూనిటీ అనేది ఉండాలి. దీనికి సంబంధించి నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఇచ్చే దిశగా కొనసాగాలి. అంతేకాని ఎవరైతే బోగస్ సర్టిఫికెట్లతో ముందుకు పోతున్నారో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినటువంటి క్రమంలో ప్రధానంగా కూడా ఈ దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్స్లో మాత్రం ఇటువంటి అక్రమాలు జరుగుతున్నట్లుగా కూడా గుర్తించామని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ సదరన్ సర్టిఫికెట్స్ అనేవి ఈ దివ్యాంగులకు ఇస్తూ ఉంటారు. దీనికి సంబంధించి సదరన్ సర్టిఫికెట్ ఏంటంటే ఒక దివ్యాంగుడు అయినప్పుడు అతనికి ఎంత పర్సంటేజ్, అంటే అతను వైకల్యం ఎంత మాత్రం ఉన్నది అనే దాని మీద ఒక సర్టిఫికెట్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ సర్టిఫికెట్ అనేది కన్సర్న్డ్ హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్కి ప్రధానంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన వాటిల్లో ఇస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరిగే అంశం ఏంటంటే సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి సదరన్ సర్టిఫికెట్, ఈ ఏరియాలో ఉన్నటువంటి సదరన్ సర్టిఫికెట్ తీసుకునేటువంటి వ్యక్తి మరి ఎక్కడైనా సరే మరొక ప్రాంతంలో అయినా, జిల్లాలో మరొక ప్రాంతంలో అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటును బట్టి అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారి ఎవరైతే ఉంటారో ఆ వైద్యాధికారిని వాళ్ళు మేనేజ్ చేసుకునే క్రమంలో ఈ దొంగ సర్టిఫికెట్లు అనేవి బయటికి రావడం మూలన ప్రభుత్వానికి అవి సమర్పించడంతో ఆ దివ్యాంగుల పెన్షన్ అనేది వాళ్ళకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా ఎవరైతే సర్టిఫికెట్ ఇచ్చారో ఆ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ అధికారి ఎవరైతే వైద్య శాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా చర్చకు వచ్చింది. అలాగే దొంగ సర్టిఫికెట్లో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ తీసుకున్నటువంటి పెన్షన్ డబ్బుని రికవరీ చేసుకోవడంతో పాటు వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఇక
మిగతా పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఒంటరి మహిళలు కానివ్వండి, అటు వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, దానికి సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎంతో కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రం పూర్తిగా కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా కూడా అక్కడ సంబంధించినటువంటి పంచాయతీ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే శశిభూషణ్ ఉన్నారో ఆయన కూడా దీనికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా కూడా లేవనెత్తారు. అక్కడ ఉన్నటువంటి తమకున్నటువంటి పలుకుబడి కారణంగా కూడా అక్కడ అధికారులను అయితే మేనేజ్ చేసుకొని కొంతమంది ఈ పెన్షన్లు, సామాజిక పెన్షన్లు రాయించుకుంటున్న పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా అధికారులతో మిలాఖాత్ అయి వాళ్ళని బెదిరించి కానీ ప్రలోభ పెట్టి కానీ తీసుకుంటున్నారు. ఇటువంటి లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉన్నది అని ఆయన చెప్పినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి సీఎం కూడా ఓకే చెప్పినటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది అంటే పిల్లలు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, మైనర్ బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే దిశగా కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాని మీద ఒక సర్వే నిర్వహించాలి. సర్వే నిర్వహించిన తర్వాత వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చే ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ అధికారులు కూడా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉన్నదని సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే కలెక్టర్ సమావేశం ఏదైతే ఉందో, కలెక్టర్ సమావేశం ఈ 2 రోజులు అంటే ఈ రోజు చివరి రోజు మాత్రం ప్రధానంగా కూడా ఏదైతే ఈ సామాజిక పెన్షన్ల అంశం ఏదైతే ఉందో దాని మీద మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడైతే మాత్రం చర్చ నడిచింది. అదేవిధంగా కూడా దానికి సంబంధించి దిశ కొన్ని నిర్దేశకాలు కూడా చంద్రబాబు నాయుడు సీఎం చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.